అమాయకంగా నటించాడు మేడం ఇంట్లో. మరి కాదు, ఇక్కడ మీకు పెళ్లి అయిపోయింది కదా, అవును మేడం. మరి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? చెప్పాలి. ఉంటే ఇద్దరితో ఉంటాను మేడం. ఎలా అలా ఎలా ఒప్పుకుంటాం మేము? అంటే అక్క చెల్లెని కలుపుదాం అనుకుంటున్నావా సింగిల్ హస్బెండ్ కింద? అలా ఎవరు కలపట్లేదు ఇక్కడ బాబు. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నారు, ఇప్పుడు కూడా దూరంగా ఉంటున్నారు. ఇద్దరు భార్యలను ఇప్పుడు కలపక్కర్లేదు నువ్వు. నేను ఎప్పుడో వదిలేసుకున్నాను వాళ్ళని, నేను ఎందుకు కలుస్తాను వాళ్ళతోటి? ఇప్పుడు ఆ పిల్లని నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నేను ఇప్పుడు ఎలా ఉంటున్నాను, అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉంటాను. అలా ఎలా ఒప్పుకుంటారు ఇప్పుడు తెలిసాక? ఇంకా నేను 2 బెడ్రూమ్లో పెడతాను అనలేదు. ఒప్పుకోవడం కాదు, వాళ్ళు ఏం ఒప్పుకుంటారు అనేది వినండి ఫస్ట్. అసలు అది సాధ్యమవుతుందా? ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం? ఒకే ఇంట్లో కాకపోతే వేరే ఇల్లు అంటాడు. వాడికి అసలు ఇద్దరు కావాలంటున్నాడు. ఫస్ట్ దాన్ని ఖండించండి. ఒక ఇంట్లోనే ఎందుకు పక్కింట్లోనే. ఇద్దరు కావాలి చెప్పు? ఇద్దరులో ఒకరినే ఉంచాలి. నువ్వు ఇద్దరు ఎందుకు ఉంటాం మేము నీతో? చెప్పు, మాట్లాడు. ఒకళ్ళని వదిలేస్తే ఒకళ్ళు అన్యాయం అయిపోతారు కదా. అంటే ఇద్దరు అన్యాయం అయిపోవాలి ఇప్పుడు నీతో ఉండి? న్యాయం చేయడానికి వచ్చాడమ్మా. చెప్పు, ఇద్దరు అన్యాయం అయిపోవాలా? నిన్ను పెళ్లి చేసుకున్నా పాపానికి? నీకు ఖచ్చితంగా ఇంకో 2 ముగ్గురు ఉండుంటారా? ఎందుకంటే